సో రూట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రూట్ సిస్టమ్ లో ఉండేటువంటి టైప్స్ ని తెలుసుకున్నాం. రూట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రూట్ మోడిఫికేషన్స్. రూట్ మోడిఫికేషన్స్ అంటే ఏంటో మొదట గమనించాం. మోడిఫికేషన్ అంటే రూపాంతరం చెందడం. అంటే ఒక వస్తువు ఉన్నది అనుకుందాం, ఆ వస్తువు ఇంకో వస్తువుగా మారడం మోడిఫికేషన్ అంటారు. అదేనా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు శుద్ధ మొక్క ఉంది, దీన్ని మనం చిన్న సూట్ తీసుకుని చెక్కుంటూ వెళ్ళిపోయాం అనుకో, దీన్ని బొమ్మ చేయొచ్చా? అది మోడిఫికేషన్ అంటే మార్పు అనమాట. మోడిఫికేషన్ అంటే ఒకలాగా ఉన్నది ఇంకొకలాగా మారదు. అదేనా? అలాగా దాన్ని మోడిఫికేషన్ అంటే. రూట్ మోడిఫికేషన్ అంటే వేరు యొక్క రూపాలు. మనం అనుకుంటే వేరు ఎలా ఉంటుందంటే ఇది ఎలాగే ఉంటుంది, లేదు ఇలాగా ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఇది మనం నేర్చుకున్నాం. ఇది వేరు అంటారు. రూట్ అంటే ఇలా ప్రైమరీ రూట్, సెకండరీ రూట్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లో అలా గుంపుగా ఉంటుంది అనుకున్నాం. అయితే వేరు మారుతుంది. వేరు వేరులాగా ఉండకుండా అది డిఫరెంట్ గా మారుతుంది అన్నమాట. ఆ మారే విధానం మనం మోడిఫికేషన్ అంటే. ఈ మోడిఫికేషన్స్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ట్యూబరస్ రూట్స్ అని, అలాగే ఫ్రాక్ రూట్స్ అని, అలాగే స్టిల్ట్ రూట్స్ అని, అలాగే న్యూమటోఫోర్స్ రూట్స్ అని 4 రకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వేరు అంటే రూట్ 4 రకాలుగా మోడిఫికేషన్ చెందుతుంది. అందులో మొట్టమొదటి చూస్తే సింపుల్ గా మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఈ మొక్క యొక్క వేరు ఇలా ఉండాలి. అలా ఉండకుండా ఈ వేరు ఉబ్బినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి వేరుదేమో సెకండరీ రూట్, మధ్యలో ఉన్నదేమో ప్రైమరీ రూట్. మధ్యలో ఉన్నటువంటి ప్రైమరీ రూట్ అలా ఉబ్బినట్టుగా ఉంది కదా. ఈ పక్క వేలు అలాగే ఉండిపోయాడు. అంటే ఈ రూట్ మారిందా లేదా? మారింది. మోడిఫికేషన్ అయిందా లేదా? ఏం జరిగింది రూట్ కి అనేది మనం గమనిస్తే, ఈ రూట్ ఏం జరిగిందంటే ప్రైమరీ రూట్ ఆహారాన్ని ఇక్కడ నిల్వ చేసుకున్నాం, స్టోర్ చేసింది. రూట్ స్టోర్ చేయటం వల్ల దాని యొక్క పొట్ట ఉబ్బు 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 ఉబ్బి ఇలా తయారైంది. దీన్నే మనం క్యారెట్ అంటాం. మీరు మార్కెట్కి పోయినాక క్యారెట్ తీసుకున్నప్పుడు చూడండి, పొడుగ్గా ఉంటుంది ఈ ఆకారంలో. అవునా? మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న చిన్న పీసులా దానికి వేర్లు కూడా ఉంటాయి. మనం దాని ఇలాగా క్రాచ్ చేసేటప్పుడు అంటే గోకడానికి ముందు దాన్ని గమనిస్తే చిన్న చిన్న వేర్లు కనబడతాయి ఇంటికి. అవి సెకండరీ రూట్స్ అనమాట. ప్రైమరీ రూట్ అలా ఎర్రగా ఉండేటువంటి క్యారెట్ లాగా మారిపోయాయి. రూట్ ఇక్కడ మోడిఫికేషన్ అయిందా లేదా? వేరు వేరులాగా ఉండకుండా ఒక దుంపలాగా తయారైంది, చక్కటి దుంపలాగా. దాన్ని మనం క్యారెట్ అంటాం. టక్ టక్ మంది తింటాం మనం, తీగా ఉంటది. క్యారెట్ చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. దేనికి మంచిదంటే ఐస్ కి క్యారెట్ చాలా మంచిది. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రైమరీ రూట్ మోడిఫికేషన్ చెంది క్యారెట్ గా మారింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా అలాగా ఉబ్బినట్టుగా ఉంది. కింద ఇలా తోకలా ఉంది కదా, ఇది రూటే. ఏంటంటే బీట్రూట్. బీట్రూట్ చూసారా మీరు? పెద్దగా ఉంటది ఇలా బీట్రూట్. బీట్రూట్ మనం చూసినప్పుడు కింద చిన్న తోక ఉంటుంది, చూసారా? అది ప్రైమరీ రూట్ అన్నమాట. ఇక్కడ కూడా ప్రైమరీ రూట్ ఈ ఫుడ్ ని, ఆహారాన్ని నిల్వ చేసుకోవడం, అది ఎలా ఉబ్బింది. ఉబ్బి బీట్రూట్ కింద చక్కగా మారింది. అంటే ఇక్కడ బీట్రూట్ అయినా క్యారెట్ అయినా 2 దుంపలు అంటాం మనం. యాక్చువల్ గా ఒక దుంపలు కాదు, దాని తాత ఎవడో రూట్. అంతేనా?
దాని తాత ఎవరు? రూట్ అనే తాత మెల్లగా మారి దుంప అనే మనవడగా తయారైంది. అర్థమైందా? అందుకే దుంప వేర్లు అంటారు తెలుగులో అయితే, కానీ మనం తెలుగు పక్కన పెట్టి ఇంగ్లీష్ లో అయితే ట్యూబరస్ రూట్స్. ట్యూబరస్ రూట్స్. క్యారెట్, బీట్రూట్ చూసాం, దాన్ని మనం ట్యూబరస్ రూట్స్ అని. ఇప్పుడు రెండో బొమ్మ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. చెట్టు నుంచి ఇలాగా వేలాడుతున్నట్టుగా ఉన్నది. మీరు చూస్తుంటారు ఈ చెట్టుని. ఎవరు చెప్పారు చెట్టు? మర్రి చెట్టు. ఎంతమంది చూసారు మర్రి చెట్టు? అక్కడ చూసాం. మర్రి కూడా పట్టుకుని ఇలా ఇలా ఊగుతాం. ఎంతమంది ఊగారు అలా చేతులు ఎత్తండి. అవి కూడా రూట్సే. అర్థమైందా? అవి కూడా రూట్సే. ఆ చెట్టు యొక్క రూట్సే. అవి ఏమవుతాయంటే పెరిగి 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 ఇలా కిందకి జారి ఒక్కొక్కసారి భూమికి కూడా తగిలేస్తాయి. భూమికి తగిలిస్తే భూమి నుంచి మళ్ళీ ఇది పెద్దగా మారిపోయి ఇక్కడ ఒక స్టెమ్ కింద అయిపోతుంది. మళ్ళీ ఇది కూడా కిందకి వెళ్ళిపోయి ఆ వేరు ఇది కూడా ఒక స్టెమ్ కింద మారిపోతుంది. ఇలా ఇలాగా మర్రి చెట్టు మొత్తం కిందకి వెళ్ళిపోయి మొత్తం గూడు కింద అయిపోతుంటది మర్రి చెట్టు. చూసారు లేదంటే ఇలా వచ్చేటువంటి ఇవి కూడా రూట్సే. అదేదా? ఈ రూట్స్ ఏమంటారంటే ఈ టైప్ ఆఫ్ రూట్స్ ని క్రాప్ రూట్స్ అంటారు. క్రాప్ రూట్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బనియాన్ ట్రీ. బనియాన్ ట్రీ అంటే మర్రి చెట్టు అన్నమాట. బనానా కాదు, బనియాన్ ట్రీ. రెండు గమనించాం. రెండు దాంట్లో కూడా రూట్ మరొక విధంగా మారింది. అవునా? ఇక్కడ రూట్ ఏమో ఫుడ్ కింద మారింది, ఇక్కడ రూట్ ఏమో ఓడల కింద మారిపోయింది. అవునా? రూట్ లేకుండా మారిందా? ఇలా మారటాన్ని మనం ఏమంటాం? మోడిఫికేషన్. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఇదేంటో తెలుసా? ఏంటది? చెరుకు గెడ, షుగర్ కేన్ అంట. అవునా? చెరుకు గెడ మీరు చాలా సార్లు తినుంటారు కదా. ఎంతమంది తిన్నారు చేతిలో? చెరుకు గెడ మీరు చూసినప్పుడు గునుపులు ఉంటాయి దానికి. గునుపు దగ్గర పీస్ ఉంటుంది. అవునా? అవి కూడా వేర్లే, అవి కూడా రూట్స్. ఈ రూట్ సిస్టమ్ ఏమంటామంటే స్టిల్ట్ రూట్స్ అంటాం. స్టిల్ట్ రూట్స్. మనం కేవలం షుగర్ కేనే కాదు, బ్యాంబూ అంటే మనం ఏమంటే నుచ్చుల్ని కడతారు చూసి, వెదురు గెడలు కూడా ఇంతే, ఇదే టైప్ అంటారు స్టిల్ట్ రూట్స్ అని. ఇప్పుడు ఇది చూడండి, ఇవన్నీ ఒకటి, ఇది ఒకటే వేరే టైప్. జాగ్రత్తగా గమనించండి. ఈ మోడల్ ఇది చెట్టు, దీని యొక్క రూట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలా చూస్తే దీని యొక్క రూటు ఇలా పైకి వచ్చినట్టుగా కనపడుతుంది. అవునా? మన ఏరియాలో ఉంటది, ఇంకెక్కడా ఉండదు ఈ చెట్టు. మన ఏరియాలోనే ఉంటాయి ఈ చెట్టు. మన ఏరియాలో ఉండేటువంటి ఏంటది? మడ చెట్టు. మడ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే కింద నేల చూడండి, కింద నుంచి వేరు బయటకు పొడిచినట్టు కనపడుతుంది. చూసారా? మనకు బాగా అలవాటు ఇవన్నీ. వాటిని మ్యాంగ్రూవ్ ట్రీస్ అంట. మ్యాంగ్రూవ్ ట్రీస్. ఎందుకు వేర్లు ఎందుకు బయటకు వస్తాయి? చెప్పమ్మా. మడ చెట్లు మ్యాంగ్రూవ్ ట్రీస్ యొక్క వేర్లు రూట్స్ అవుట్ సైడ్ కి వస్తాయి, బయట ఎందుకు వస్తాయి? సరదాగా వస్తాయంటారా? పైన నేల ఎలా ఉందో చూద్దామనా? కాదు, ఇంకో ట్రీ కోసం కాదు. ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అన్ని కూడా
గట్టి నేల మీద పెరుగుతాయా, బురదలో పెరుగుతాయా? బురదలో పెరుగుతాయి కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ గాలి పీల్చుకోవడం కోసం బురదలో ఉన్నటువంటి వేర్లు గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకోవాలంటే బురదలోకి గాలి రాదు, వస్తుందా? బురదలో మనం ఇలా తలెత్తి అన్నాం అనుకో, గాలి అన్న వస్తుందా? బురద నోట్లోకి వెళ్ళిపోతుంది, ముక్కులోకి వెళ్ళిపోతుంది. మరి చెట్టు బతకాలంటే గాలి కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే తెలివిగా తన వేరుని పైకి పంపిస్తుంది, అంటే బురదలో పైకి పంపిస్తారు. అప్పుడు అవి గాలి పీల్చుకుని అవి మెల్లగా చెట్లకు పంపుతూ ఉంటాయి. చూసారా ఎంత ప్రకృతి తనను తను ఎలా మార్చుకుంటుందో. బురదలో కూడా చెట్లు పెరిగితే ఆ చెట్లే మ్యాంగ్రూవ్ ట్రీస్, అవే మడ చెట్లు అంటాం మనం. అవి కూడా మన వైపే ఉంటాయి, ఇంకెక్కడ ఉండగలండి, ఎక్కడ ఉండదు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకే సొంతం. ఉప్పు నీరు ఉన్నటువంటి ఏరియాలో, తీర ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతాయి. ఎంతో మేలు చేస్తాయి ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ మనకి. తుఫాన్లు వచ్చినా, ఉప్పుని వచ్చినా మన పక్కన ఉన్న నేల కొట్టుకెళ్లకుండా అవుతాయి ఈ మడ చెట్లన్నీ కూడా. అర్థమైందా? మనకి మిగతా ఏ చెక్క అయినా సరే ఇక్కడ మనం పెట్టామంటే పాడైపోతుంది, కానీ మడ చెట్టు యొక్క చెక్క పాడదు. అలాగే ఉంటుంది గట్టిగా, స్ట్రాంగ్ గా. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ కనుక ఇక్కడ లేదనుకో, ఈ వాటికి మీ ఊరు సముద్రంలో ఉంది. కాకినాడపాలెం మండలం సముద్రంలో ఉంటుంది. అంత అలా కాపాడుతున్నాయి పాపం మనం. అందుకే మీరు కూడా వాటిని కాపాడుకోండి. అవి ఉంటేనే మీరు ఇక్కడ ఉంటారు. అవి అక్కడ లేవా, మీరు కూడా సముద్రంలోకి పోతారు. అందుకే గవర్నమెంట్ ఈ అడవులను రక్షించుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి దగ్గరలో కోరంగి ఉంటుంది. కోరంగి అని కాకినాడ వెళ్తుంటే ఒక ఊరు ఉంటుంది కోరంగి, అది కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఊరు. ఇలాంటి ఒక ఫారెస్ట్ అనమాట. రూట్ మోడిఫికేషన్స్ లో అంటే వేరు ఎలా మారుతుందనే దాంట్లో మనం ఇదొక మోడల్ చూసాం, నెమటోఫోర్స్ రూట్స్. ఇదొక మోడల్ చూసాం, స్టిల్ట్ రూట్స్. ఇదొక మోడల్ చూసాం, క్రోప్ రూట్స్. ఇదొక మోడల్ చూసాం, ట్యూబరస్ రూట్స్. అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ హియర్? 4 types. 4. First one, tuberous roots. Second one, crop root. Third one, stilt root. Fourth one, nematophore root. Crop roots, stilt roots, nematophore roots.